వాటర్ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ కర్రీ ఇచ్చా మనం వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. ఇది ముంపు ప్రాంతానికి సంబంధించి ఏదైతే బుడమేరు ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో విజయవాడకి బాగా ఎఫెక్ట్ అయిన ప్రాంతం మొట్టమొదటి ప్రాంతం. దీని తర్వాతే ఇన్నర్ రింగ్ రోడ్డు, సింగనగర్, పాయకాపురం, అటువైపు రైలు కట్టకి అటువైపు న్యూ రాజరాజేశ్వరి నగర్. ఇది మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ఏరియాలో ఏదైతే సహాయ కార్యక్రమాలకు సంబంధించి శివారు బాధితులకు అందట్లేదు అనేది ఏదైతే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ చేస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో ఏదైతే వికృత ప్రచారం, వాస్తవానికి విరుద్ధంగా జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తెలుగు ప్రజలకు చూపించడానికి తెలుగు వన్ సాక్షాత్తు ఫుడ్ ట్రక్తో ట్రాక్టర్తో ఆల్ ద వే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అనేక ట్రాక్టర్లు ఇటు పాలు కానీ ఆహార పదార్థాలు కానీ భోజనం అన్ని రకాలుగా వీధులన్నీ తిరిగి ఇవ్వటం మీరు కళ్ళారా చూశారు. అయితే ఈ కాలనీ పేరు వైఎస్ఆర్ కాలనీ. ఇది ఆ రోజు కేంద్ర నిధులతో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల ప్రకారంగా దీన్ని నిర్మించి ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ అని పెట్టారు. వాస్తవానికి ఇది బుడమేరులో ఒక కాలనీ నిర్మించి ప్రజలకు ఆ రోజు ఏదో మేలు చేసామని చెప్పేసి నాటి పాలకులు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయటమే తప్పు. ఇది ఈ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు బుడమేరు పొంగినా ముందు ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే. అట్లాంటి ప్రాంతంలో నిర్మాణాలు చేసి మీకు అపార్ట్మెంట్లు ఇచ్చాము అని చెప్పటం ఏదైతే దమన నీతి ఉందో అక్కడే ఒక కుటిల రాజకీయం దాగి ఉంది.